హలో అండి, ఈరోజు స్పెషల్ దోసకాయ టమాటోతో ఒక సింపుల్ మసాలా కర్రీ. మనం రొటీన్గా చేసుకునే దోసకాయ టమాటో కాకోకుండా ఇలా కొంచెం సింపుల్గా కమ్మగా ఉండేటట్టుగా కొబ్బరి నువ్వుల పేస్ట్ని కూడా వేసేసి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం చపాతీలోకి అద్దిరిపోతుంది. దీనికోసం ముందుగా దోసకాయ టమాటో పచ్చి కొబ్బరి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అంతేనండి ఇంగ్రీడియంట్స్. ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అవి కొంచెం వేగాక మనం ముందుగా తరిగి పెట్టేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. మనం రొటీన్గా చేసే కర్రీసేనండి, కొంచెం డిఫరెంట్గా ఏదైనా యాడ్ చేసి చేసామనుకోండి, అది డెఫినెట్గా వెరైటీ రెసిపీ అవుతుంది. కొంచెం యూనిక్గా ట్రై చేద్దాం. ఏముంది, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. కాకపోతే రొటీన్గా ఉండే కర్రీస్ అంటే ఇంట్లో వాళ్ళకు కూడా బోర్ కదా. ఆ తర్వాత తరిగి పెట్టేసుకున్న దోసకాయలు వేసేసి అది కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అది పచ్చివాసన పోయాక ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ వేసేసుకోండి. టమాటో ఈజీగానే మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే మీ స్పైస్ లెవెల్ని బట్టి కారం వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా, చూసి కారం వేసేసుకోండి. ధనియా గరం మసాలాను కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ కర్రీకి పట్టే విధంగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా వేసేసుకొని బాగా కలిపి సిమ్లో పెట్టేసేయండి ఒక 5 మినిట్స్. ఇక్కడ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న నువ్వులు మరియు కోకోనట్ పచ్చి కొబ్బరిని పేస్ట్ లాగా చేసేసుకొని ఈ పేస్ట్ మనం ఇక్కడ యూస్ చేస్తాము. ఈ కర్రీకి ఇలా నువ్వులు పచ్చి కొబ్బరి పేస్ట్ వేయటం వల్ల కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. ఇది చపాతీలోకి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా చాలా టేస్టీగా ఉంది కర్రీ. మీ కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకొని కుక్ చేసుకోవాలి ఇంకొక 5 మినిట్స్. ఈ విధంగా కుక్ అయ్యాక పైకి ఆయిల్ వచ్చేస్తుంది. ఆయిల్ తేలిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ కర్రీని ట్రై చేశారా? ఎప్పుడైనా మనకి కర్రీస్లో ఉప్పు ఎక్కువైనా కొంచెం పులుపు ఎక్కువైనా మనం ఏం చేయాలా అని టెన్షన్ పడిపోతాం. అలా కాకోకుండా ఇలా కొబ్బరి నువ్వుల పేస్ట్ లాంటివి ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు వేసేసుకోండి. పచ్చి కొబ్బరి నువ్వులు పేస్ట్ చేసేసి వేసారనుకోండి, బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది ఒక టిప్ అనుకోండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవటం. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, అలాగే రోటీలోకి అద్దిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్